వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర గంగ మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు గంగా, భాను ఆత్మ ప్రశాంతంగా ఉండాలి అంటే ప్రమీలకి పెళ్లి చెయ్యాలి అని అంటారు రుద్ర. గంగ ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. సార్, ప్రమీలక్క చాలా బాధపడుతున్నారు. భాను బావ కోసం ఎంతగానో ఏడుస్తున్నారు. కానీ ప్రమీలక్క ఒప్పుకుంటుందా అని అంటుంది గంగా. ఒప్పించాలి గంగా. ప్రమీల పెళ్ళైనప్పటి నుండి ఇప్పటిదాకా ఏడుస్తూనే ఉంది. తనకి కొత్త జీవితం ఇవ్వాలి. తనని మనమే మోటివేట్ చేయాలి అని అంటారు రుద్ర. సార్, మీది చాలా మంచి మనసు. కానీ ఇంట్లో ఆ మనసుని అర్థం చేసుకునేవారు ఎవరుంటారు సార్? అలాగే పెద్దయ్యోరు ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. కానీ అత్తయ్య గారే అని అంటూ ఉంటుంది. ఇక గంగా, చూడు గంగా, ఒక మంచి పని చేయడం కోసం ఎంతమందితో అయినా నిందలు వేయించుకోవడం, అలాగే చెడ్డవాణ్ణి అని ముద్ర వేయించుకోవడం నాకు ఇష్టమే. ఎందుకంటే తన జీవితాన్ని మళ్ళీ పూల బాటలో నడిపించాలి. ఏ ఆడపిల్లకైనా ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితి వస్తుంది. అక్కడే ఆగిపోకూడదు. కుటుంబ సభ్యులందరూ తన్ని ఓదార్చి మళ్ళీ కొత్త జీవితం ఇవ్వాలి గంగా అనగానే పాపం గంగకి రుద్రని చూసి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా శకుంతల దగ్గరికి వీరు వస్తారు. ఏమైంది వీరు అనగానే, ఏంటత్తయ్యా, ఈ మధ్య కనీ విని చూడని అన్నీ మన ఇంట్లోనే జరుగుతున్నాయి. ప్రమీలకి మళ్ళీ పెళ్ళేంటి? ఈ సొసైటీలో మన పరువు ప్రతిష్ట గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదా మామయ్య గారు? అలాగే రుద్రబావ కూడా సంబంధాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. ఇక మన భానుకి, ఈ ఇంటికి, మీకు వాల్యూ ఏముంటుంది అని అంటారు వీరు. నాకు అదే అర్థం కావట్లేదు వీరు. ఇప్పుడు ఈ పెళ్ళిని మనం ఆపాలి. ప్రమీలాని మనం జాగ్రత్తగా చూసుకుంటున్నాము. కానీ తను ఏడుస్తూనే ఉందని మీ మావయ్య గారు అంటున్నారు. తన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. అప్పుడు ఇలాంటి ఆలోచన ఉండదు. భాను జ్ఞాపకాలతో ప్రమీల ఇక్కడే సంతోషంగా ఉండేటట్టు మనం చెయ్యాలి అని అంటుంది శకుంతల. అత్తయ్య గారు, మీరు దానికేమీ ఇబ్బంది పడద్దు, నేను చూసుకుంటాను. ఈ ఇల్లు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటాను కదా అత్తయ్య గారు అని అంటారు వీరు. నీ మీదే నాకు ఆశలు వీరు. అలాగే ప్రమీలకి పెళ్లి చేయకూడదు. భాను జ్ఞాపకాలతోనే ప్రమీల ఇక్కడే సంతోషంగా ఉండేటట్టు చేస్తే అప్పుడు రుద్రకి ఆలోచన రాదు అని అంటుంది శకుంతల. సరే అత్తయ్య గారు, మీ మాట మీదే. అలాగే ఇంటి గౌరవం కోసం నేను ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటాను అని చెప్పి వీరు, అమ్మయ్య, నేను ఎలా అనుకుంటున్నానో అత్తయ్య కూడా అలాగే అనుకుంటున్నారు కాబట్టి నాకేం ఇబ్బంది లేదు. ప్రమీల వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి రమ్మంటే సరిపోతుంది. ప్రమీల వాళ్ళ అన్నయ్యని నేను మీట్ అవ్వాలి అని చెప్పి వీరు ప్రమీల వాళ్ళ అన్నయ్య చంద్రకి ఫోన్ చేస్తారు. చంద్ర ఎవరో కాదు, నిండు నూరేళ్ల సావాసం ఇక గుప్తా గారే చంద్ర గారు. ఇక చంద్ర రావడంతో, ఏంటి ఇలా పిలిపించారు అని చెప్పి స్టైలిష్గా ఉంటారు. సరే, నేను ఎందుకు పిలిపించానంటే మా అత్తయ్య గారు ప్రమీల మా చెల్లెలు అనుకునే మీకు ఎటువంటి బాధ లేదు కదా అని అంటారు వీరు. అంటే నా చెల్లెలు ప్రమీల గురించి మేము ఎందుకు ఆలోచించము? అలాగే శకుంతల అత్తయ్య భాను మా బావగారు చనిపోయాక కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటానని మాటిచ్చారు. అందుకే మేము రాలేదు అని అంటారు. ఇక చంద్ర, అవునా, ఇప్పుడు తనకి పెళ్లి చేయాలనుకుంటున్నాడు రుద్ర. పెళ్లి చేస్తే ఈ ఇంటి ఆడపిల్లగా వెళ్ళిపోతుంది. ఈ ఇంటి ఆస్తిపాస్తులు రావు కదా అని అంటారు వీరు. ఒక్కసారిగా ప్రమీల వాళ్ళ అన్నయ్య చంద్ర ఉలిక్కి పడతారు. అలా ఎలా కుదురుతుంది అనగానే, మరి ఇప్పుడు పెళ్లి చేస్తే కట్న కానుకలే ఇస్తారు. ఈ 1000 కోట్ల ఆస్తులు రావు రుద్ర ఆస్తి కోసం అనగానే, అవునా, అంటే నా చెల్లికి పెళ్లి చేసి పంపించేస్తారా? ఈ విషయం పుట్టింటి వాళ్ళకి కనీసం ఇన్ఫర్మేషన్ చేయరా? నేను వస్తున్నాను పదండి అని చెప్పి ఇక ప్రమీల వాళ్ళ అన్నయ్య రెండో రోజు ఇంటికి వస్తారు. బ్రో, ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటుంది ఇషిక. అయ్యో ఇషిక, నేను అనుకున్నది అనుకున్నట్టు ఇప్పుడు అమలు చేస్తున్నాను. ఇప్పుడు ఇంకసేపట్లో ప్రమీల వాళ్ళ అన్నయ్య వస్తాడు అని అంటారు రుద్ర, వీరు. ఇది ఇలా ఉండగా గంగా రుద్ర ఇద్దరు మంచి పెళ్లి సంబంధం దగ్గరికి వెళ్తారు. ఇక matrimony.com వాళ్ళు ఇక వాళ్ళకి చాలా ఫొటోస్ చూపిస్తూ ఉంటారు. రుద్ర చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు.
గంగ కూడా చూస్తూ ఉంటుంది. సార్, ప్రమీలక్కకి వీళ్ళు ఈడు జోడు అనుకుంటా అని చెప్పి చాలా ఫొటోస్ చూపిస్తూ ఉంటుంది. చూడు గంగా, చాలామంది మగవాళ్ళు డబ్బుకి ఆశపడే వాళ్ళు ఉంటారు. కట్న కానుకలకి ఆస్తులు ఉన్నాయని కూడా ఆశగా పెళ్లి చేసుకుంటారు. కానీ ప్రమీలకి అలాంటి వ్యక్తి కాదు. ఆడపిల్ల వాల్యూసు, కుటుంబ వాల్యూసు, ఈ కుటుంబం కోసం తను ఏదైనా చేస్తాను. ఒక మనిషి భర్త చనిపోయాక, ఆ మనిషిని పెళ్లి చేసుకున్నాక అవతల వ్యక్తి జ్ఞాపకాలు లేకుండా తనతోనే ప్రశాంతంగా ఉండేటట్టు ఉన్న మంచి మనసుని, మంచి మనిషిని వెతికి చెయ్యాలి గంగా. అప్పుడే కదా పెద్దమ్మ పెదనన్న వీళ్ళెవరూ మనకి అడ్డు చెప్పరు అని అంటారు. సరే సార్, ఎవరిని చూద్దాము అనగానే ఆర్మీలోకి 16 నుండి 21 సంవత్సరాల వాళ్ళు వెళ్తారు. అంటే వాళ్ళకి 16 ఏమీ తెలీదు. కానీ ఆర్మీలో ఒక్కసారి జాయిన్ అయ్యాక అక్కడ మన ఇండియానే వాళ్ళకి గుర్తుకొస్తుంది. అమ్మ నాన్నని, వాళ్ళ కుటుంబ బాధ్యతల్ని అన్నీ నెత్తి మీద మోసుకుంటూ, అలాగే దేశాన్ని కాపాడడం కోసం ఒక సోల్జర్ 16 వెళ్తారు. వాళ్ళకి ఖచ్చితంగా మనుషుల వాల్యూ, అలాగే కుటుంబ వాల్యూ, అలాగే ఈ ప్రపంచం గురించి మొత్తం ఆ 16 నుండి మళ్ళీ ఆర్మీ లైఫ్ నుండి రిటైర్డ్ అయ్యేలోపు వాళ్ళ జీవితాన్ని కాచి వడబోస్తారు. అప్పుడు ప్రతి మనిషికి వాల్యూ ఇస్తారు గంగా. అలాంటి ఆర్మీ సోల్జర్ని ప్రమీలకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఇదిగో ఇతను ఆర్మీలో ఇప్పటికీ 10 ఇయర్స్ వర్క్ చేశారు. అలాగే ఇప్పుడు తను పెళ్లి చేసుకోవాలని ప్రొఫైల్ పెట్టారు. అలాగే వితంతువుల్ని, అలాగే చాలామంది ఒక్కొక్కసారి తెలియకుండానే కొంతమంది మృగాల చేతిలో ఓడిపోయిన ఆడపిల్లల్ని, అలాంటి వాళ్ళకి లైఫ్ ఇవ్వాలని క్లియర్గా రాసిపెట్టారు. అలాంటి వ్యక్తి ప్రమీలకి తీసుకొస్తాను అనగానే గంగ పాపం రుద్రుని చూసి హక్ చేసుకుంటుంది. సార్, నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని. మీలాంటి మంచి మనసున్న వాళ్ళు నాకు దొరికినందుకు. అలాగే ప్రమీల అక్క జీవితం బాగుపడుతుంది సార్. ఈ ఆర్మీ వ్యక్తి చాలా బాగున్నారు సార్ అని అంటుంది. అవును గంగా, ఈసారి ఆచితూచి అడుగులు వేయాలనుకుంటున్నాను అని చెప్పి ఇక ఆర్మీ వ్యక్తికి ఫోన్ చేస్తారు. సార్, నేను ఒక 3 మంత్స్ నేను లీవ్లో ఉన్నాను. రేపు మంచి రోజు, రేపు చూడ్డానికి వస్తాను అని అంటారు అవతల వ్యక్తి. ఇక రుద్రగంగ చాలా హ్యాపీగా ఇంటికి బయలుదేరుతారు. ఇంతలో ప్రమీల వాళ్ళన్నయ్య చంద్ర వచ్చి ప్రమీల అత్తయ్య గారు, మామయ్య గారు అని పిలుస్తారు. ఇక బ్రో, ప్రమీల వాళ్ళ అన్నయ్య చంద్ర వచ్చాడు ఇక అని అంటుంది ఇషిక. ఇటువైపు సూర్య, ఎందుకిలాగా గట్టిగా అరుస్తున్నారు అనగానే, అరవకేం చేయమంటారు, శకుంతల అత్తయ్య గారు అలాగే మామయ్య గారు అని అంటారు. అన్నయ్య, ఇదేంటి ఇంత గట్టిగా అరుస్తున్నావు అని అంటుంది ప్రమీల. ఏమ్మా, భానుబావ గారు చనిపోయాక నేను కూతురులా చూసుకుంటానని అత్తయ్య మామయ్య చెప్పారు. కానీ ఇప్పుడు నీకు పెళ్లి చేయాలని నిర్ణయానికి ఎలా వస్తారు అని అంటారు ప్రమీల వాళ్ళన్నయ్య. అప్పుడే గంగారుద్ర కూడా ఇంటికి వస్తారు. ఎలా ఉన్నారు అనగానే, ఎలా ఉండడం ఏంటి, ఈ ఇంట్లో ఆస్తుల కోసం ఒక్కొక్కరిని తప్పిస్తున్నారు. నా చెల్లెలకు కూడా బయటికి పంపించాలని చూస్తున్నారా అని అంటారు ప్రమీల వాళ్ళన్నయ్య. ఇక శకుంతల అంటుంది, ఆపుతావా, ఇప్పుడు ప్రమీలకి ఎవరూ పెళ్లి చేయటం లేదు అని అంటుంది. అదేంటి శకుంతల అనగానే, అవునండి, తను ఎప్పుడూ ఇంటికి కోడలే, మాకు కన్న కూతురే, నువ్వు ఆవేశపడకు అని అంటుంది శకుంతల. చూడండి అత్తయ్య, పెళ్లి సంబంధాలు చూసేవారున్నారు, అలాగే చేసేవారున్నారు. అలాగే భాను ఆస్తి ఎప్పటికైనా నా చెల్లికే ఉండాలని నేను కోరుకుంటాను. ఒక అన్నగా నేను అదే కోరుకుంటాను కదా అని అంటారు. ఇక ఇటువైపు వీరు, నీ ముఖంలే, ఆ ప్రమీల ఇంట్లోనే ఉంటే కదా ఈ రుద్ర చేసిన పనిని అత్తయ్య గుర్తుకొస్తుంది. అయ్యో, అలా అంటావేంటి, ఆస్తులనేవి ముఖ్యం కాదు కదా అని అంటారు వీరు. నేను మాటిస్తున్నాను, ప్రమీలకి పెళ్ళేమి చేయము అనగానే, లేదు పెద్దమ్మ, ప్రమీలకి పెళ్ళి చేయాలనుకుంటున్నాము. రేపే ఒక మంచి పెళ్లి కొడుకు ఇంటికి రాబోతున్నాడు అని అంటారు రుద్ర అనగానే, పెద్దమ్మ, మీరు నన్ను కొట్టండి, తిట్టండి, ఇంటి నుండి బయటికి పంపించేయండి, కానీ నేను ప్రమీలకి పెళ్లి చేసి తీరుతాను. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఇంట్లో అలా రోధిస్తూ ఉంటే ఇంటికే కాదు, తనకి మంచిది కాదు. ఒక్క నిమిషం ప్రమీలని కన్న కూతురు అనుకుంటున్నారు. ఒకవేళ కన్న కూతురికే ఇలాంటి పరిస్థితి వస్తే ఇలాగే ఉండాలా అని అంటారు. రుద్ర, చూసారా ఏం మాట్లాడుతున్నారో, ఒకటి అయ్యింది,
ఇంకోటి కూడా కోరుకుంటున్నాడు అనగానే, చూడు శకుంతల, రుద్ర అన్న మాటలో నాకేమీ తప్పుగా అనిపించటం లేదు. ఎందుకంటే మన కొడుకు చనిపోయినా కోడలి ఇంట్లోనే పరువుగా ఉండాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు. శకుంతల వాళ్ళ ఆయన అంటే నేను పరువు కోసమే అనగానే, అమ్మోరు, నిజం చెప్పాలంటే పరువు ప్రతిష్ట అంతా మనుషులు పుట్టాకే పుట్టాయి కదా. నిజం చెప్పాలంటే అందరం చాలా సంతోషంగా ఎప్పుడైనా సరే ఉండగలుగుతున్నాము. ప్రమీల అక్క అలా ఉండటం లేదు. తనకి కొత్త జీవితం ఇస్తే ఈ ఇంటికి మనకి ప్రశాంతంగా ఉంటుంది. మనందరం సంతోషంగా ఉన్నప్పుడు తను సంతోషంగా ఉన్నట్టు నటిస్తుంది. గదిలో భాను బావగారి ఫోటో చూసి ఏడుస్తుంది. కానీ బావగారికి కూడా తన భార్య సంతోషంగా ఉండాలనుకుంటారు కదా. ఎక్కడైనా ఆత్మ ఉంటే సంతోషపడుతుంది కదా అనగానే, నీతులు చెప్పడానికి వినడానికి ఇక్కడెవరు సిద్ధంగా లేరు. నా కోడలు నేను ఉండేదాకా ఇక్కడే ఉంటుంది అనగానే, వీల్లేదు పెద్దమ్మ. నిజంగా ప్రమీల అంటే మీకు అభిమానం, కూతుర్లా అనుకుంటే తన జీవితం ఒక పూలబాట వేయండి. తనకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించి భానుకి రావాల్సిన ఆస్తి తన పేరు మీద రాయండి. అప్పుడు అక్కడ ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంటుంది అనగానే, ఇక వీరు ఒక్కసారిగా, ఏంటి రుద్రబావా, ఇంటి పరువు ప్రతిష్ట సొసైటీ మీకేమీ వద్దా అనగానే, చూడు వీరు బావా, ఒక్కటి మాత్రం నిజం, ఈ సొసైటీ ఖచ్చితంగా చాలా సంతోషపడుతుంది. అలాగే చిన్న వయసులో ఉన్న ప్రమీలాకి పెళ్లి చేసి పెద్ద హృదయాన్ని చాటుకున్నారని చెప్పి ఈ కుటుంబానికి చాలా వాల్యూ వస్తుంది. ఒక్క విషయం, భాను మీరు అనుకున్నా కాకపోయినా నా తమ్ముడు, తన ఆశయాన్ని నేను ముందుకు నెరవేరుస్తాను. అలాగే పెదనాన్న, ఒకవేళ ఇంట్లో నేను గంగ ఉండకూడదు అంటే ఈ నిమిషంలోనే వెళ్ళిపోతాము. కానీ ప్రమీలాకి పెళ్లి చేసి వెళ్తాము. రేపు చాలా మంచి సంబంధం ఇంటికి వస్తుంది అని చెప్పి రుద్ర అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ఇక శకుంతల చంద్ర దగ్గరికి వస్తుంది. చంద్ర బాధపడుతూ, చూడత్తయ్య, నేను ఒక్క నిమిషం ఈ ఇంటి కోసం ఆలోచించాను. నా చెల్లి ప్రమీల కోసం ఆలోచించలేదు. రుద్ర బావా కరెక్ట్గానే నిర్ణయం తీసుకున్నారు. రేపు పెళ్లి సంబంధం వస్తుంది. ఖచ్చితంగా నా చెల్లి జీవితం బాగుంటుంది. నా చెల్లెలు కూడా అందరిలాగే తన భర్తతో సంతోషంగా పిల్లా పాపలతో ఉండాలి. ఈ విషయాన్ని నేను గమనించలేదు అనగానే, వీడేంటి ఇలా రివర్స్ అయిపోయాడు, ఏంటి బ్రో అని అంటూ ఉంటుంది ఇషిక. రేపు పెళ్లి సంబంధం రుద్ర తీసుకొస్తాడు. కానీ ఫేక్ వాళ్ళని ముందే నేను సెట్ చేస్తాలే, అప్పుడు నవ్వుల పాలవుతాడు రుద్ర అని అంటారు ఇటువైపు వీరు. ఇది ఇలా ఉండగా వీరు ఇటు అటు తిరుగుతూ, ఎలాగైనా రేపు రుద్ర తీసుకొచ్చిన సంబంధాన్ని నాశనం చెయ్యాలి అనుకుంటూ ఉండగానే ప్రీతి వస్తుంది. ఏమైందండి ఆలోచిస్తున్నారు? రుద్రన్నయ్య మంచి పెళ్లి సంబంధం తీసుకొస్తారు. ప్రమీల కూడా చక్కగా పెళ్లి చేసుకొని మనలాగే పిల్లా పాపలతో ఉండాలి. మీకు నచ్చడం లేదా అని అంటుంది ప్రీతి. అది కాదు ప్రీతి, ఇంటి పరువు కోసం ఎవరు ఆలోచించరా అనగానే, పరువు కోసం దీనికి సంబంధం లేదు కదా. ప్రమీలను చూస్తుంటే ప్రతిసారి నాకు బాధ వేస్తుంది. ప్రమీలకి కొత్త జీవితం వస్తే చాలా బాగుంటుంది కదా అని అంటుంది ప్రీతి. ఇక గంగ ప్రమీల రూమ్కి వస్తుంది. ప్రమీలని హక్ చేసుకుని, అక్క, ఆయన సార్ చేసింది నీకు తప్పుగా అనిపిస్తుందా అనగానే, ప్రమీల బాధపడుతూ, వద్దు గంగా, నా జీవితం ఇలాగే ఉండిపోని. అత్తయ్యకి ఇష్టం లేదు, మామయ్యకి ఇష్టమైనా ఈ ఇంటి పరువు కోసం నేను ఇలాగే ఈ చీకటి గదిలోనే ఉండాలనుకుంటున్నాను అనగానే, అక్క, నువ్వు చదువుకున్నావు, భానుబావుగారు నిన్ను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ తను మనకి దూరం అయ్యారు. తన జ్ఞాపకాలుగా నువ్వు పైకి ఎదగాలని తన ఆత్మ అనుకుంటుంది కదా. అలాగే జీవితం ఇక్కడే ఆగిపోకూడదు. రేపు ఖచ్చితంగా నీ మనసుకు నచ్చిన పెళ్లి సంబంధం వస్తేనే చేసుకో, ఇలా ఉండద్దు అని చెప్పి అంటుంది గంగా. వద్దు గంగా, వద్దు అనగానే ఇక శకుంతల వస్తుంది. చూడు ప్రమిళ, వీళ్ళు ఇలాగే నీ మనసుని మార్చాలనుకుంటారు. జీవితాంతం ఇలాగే ఈ ఇంట్లోనే నువ్వు ఉండాలి అనగానే, ఎందుకో అమ్మారు అలా అంటారు? మనం బొట్టు, పసుపు, పట్టు చీరలు అన్నీ కట్టుకుంటున్నాము. తను కూడా మనలాంటిదే కదా అనగానే గంగ చెంప పగలకొడుతుంది శకుంతల. నువ్వు నాకు నీతులు చెప్తే వినే పరిస్థితిలో నేను లేను అనగానే ఇక రుద్ర వస్తారు. పెద్దమ్మ, గంగని కొట్టారు,
తప్పులేదు. కానీ రేపు ప్రమీల జీవితం బాగుంటే మీరే సంతోషపడతారు. తప్పు చేశానని మీరే అనుకుంటారు. గంగా, మనం ఎవరి మాట ఒక్కొక్కసారి వినకూడదు అని చెప్పి గంగని తీసుకుని వెళ్ళిపోతారు. తెల్లగా తెల్లవారుతుంది. రుద్ర అన్నట్టే ఆర్మీ వ్యక్తి తన తల్లిదండ్రులు, చెల్లెలు, బావతో ఇంటికి వస్తారు. ఇక ప్రమీలాని రెడీ చేసి కూర్చోపెడుతుంది గంగా. ఇక అక్కడున్న ఆర్మీ వ్యక్తిని చూసి శకుంతల లోపల సంతోషంగా ఉన్న లోపల బాను గుర్తుకొస్తారు. వీరు మాత్రం, చెప్తాను, ఆర్మీ వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు కుటుంబంలో ఒక మంచి స్థానాన్ని మరోసారి సంపాదించుకుంటావా? వీణ్ణి కూడా పైకి లేపేస్తే ప్రమీల నిష్ఠ దరిద్రురాలు, భర్త అనేవాడు తన జీవితంలో లేడని నేను ప్రూవ్ చేస్తాను. రుద్ర, నువ్వు ఎత్తుకు పై ఎత్తు వేస్తే అది చిత్తు చేస్తాను అని అనుకుంటారు వీరు. ఇక రుద్ర అనుకుంటాడు, ప్రమీలాకి జీవితం వస్తుంది, ప్రమీలాకి మంచి వ్యక్తితో పెళ్లి చేస్తాను. నువ్వంటే ఏంటి అన్నది పెద్దమ్మ పెదనాన్నకి తెలియచేస్తేనే ఈ రుద్ర తాండవం ఆగుతుంది అని అనుకుంటారు రుద్ర. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.